హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ ఎంతో ఇష్టమైన టమాటా కొత్తిమీర పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో మా అమ్మ స్టైల్లో అయితే చూపించబోతున్నాను మీకు. ఈ పచ్చడి అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, అలాగే దేంట్లోకైనా సరే, ఏ టిఫిన్కైనా, ఏ అన్నంలోకైనా సరే మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. ఇది పచ్చడి దేంట్లోకైనా కమ్మగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది. ఇదైతే మన అందరి ఇళ్ళలో కూడా ఫస్ట్ అన్నంలోకి కొంచెం పచ్చడి లేనిదే మనం అసలు తినలేము కదా. ఇదైతే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందైతే ఒక ఎర్రగా పండిన టమాటాలు ఒక 15 అయితే తీసుకోవాలి. తీసుకొని వాటికి పైన చెక్కు ఉంటుంది కదా, అది తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 20 దాకా తీసుకోవాలి. ఒక 20 పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా మనం సన్నగా కొంచెం మీడియంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, దాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను రండి. ముందైతే మనం ఒక మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి. అప్పుడే అడుగు మాడకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి, మందపు గిన్నె, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము టమాటాని సన్నగా కోయాల్సిన అవసరం అయితే లేదు. మీకు కావాలంటే కోసుకోండి. మా మమ్మీ అయితే ఇలా కాలిగానే వేస్తారు, ఎందుకంటే ఆవిరికి ఆటోమేటిక్గా అవి మగ్గిపోతాయి అందుకని చెప్పేసి. ఇక చూడండి, ఒకసారి గిన్నెలో వేసిన తర్వాత మనము చేత్తో అటు ఇటు ఒక్కొక్కసారి ఒకసారి కుదిరిచ్చామంటే అవి ఆవిరికి వెంటనే మగ్గిపోతాయి. అలా 2-3 సార్లు కుదిరిచ్చామంటే ఆవిరికి వెంటనే మగ్గిపోతాయి బాగా. ఇగో చూడండి ఎలా మగ్గిపోయాయో. అలా అనమాట. మనము 2-3 సార్లు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే తిప్పకపోతే అడుగంటేస్తూ ఉంటుందన్నమాట. అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. మనం పొలం పనికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు చేసుకునే పచ్చడిలో ఈ పచ్చడి కూడా ఉంటుందన్నమాట. మనము ఎంతైనా సిటీ లైఫ్ కంటే కూడా మనం పల్లెటూరు లైఫే చాలా ఇష్టపడతాం కదా. అలాగే ఇలాంటి వంటకాలు కూడా మనకి, ఇలాంటి వంటకాలు చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఈ పచ్చళ్ళు ఇప్పుడేంటి, మన అమ్మమ్మ కాలం నుంచి కూడా వస్తున్నాయి ఈ పచ్చళ్ళు అనేవి. ఎంత కమ్మగా ఉంటాయంటే మనము చికెను, మటన్ కంటే కూడా ఇవే ఇష్టంగా తింటాము. ఇవే టేస్టీగా ఉంటాయి కూడా, హెల్దీ కూడా ఇవైతే. మనము చలికాలము ఎంత ఎక్కువ ఆకుకూర తీసుకుంటే అంత మంచిదన్నమాట. మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే మెయిన్గా ముందు మనం ఆకుకూరలు తినాలి. ఆకుకూరలో తోటకూర, గోంగూర, అదే చుక్కకూర, పాలకూర, అలాగే వాటిలో కూడా కొత్తిమీర, పుదీనాకు కూడా మెయిన్ ఆకుకూర అనమాట. ఈ చలికాలం కొత్తిమీరని పుదీనాకుని ఎక్కువ మనం కషాయంలాగా తాగినా కూడా చాలా మంచిదన్నమాట ఒంటికి, చాలా ఆరోగ్యం కూడా. మనం ఈ చలికాలం ఆకుకూరలు అనేది ఎక్కువ తీసుకోవాలి. దాంట్లో మెయిన్గా కొత్తిమీర. ఈ కొత్తిమీర తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి జలుబు, దగ్గు, అలాగే ఇలాంటివి ఏమి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట తొందరగా. ఇంకా పచ్చడి అయితే 2-3 సార్లు తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లో అయితే కొంచెం ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయాలి. తర్వాత ఏమో కొంచెం చింతపండు వేయాలి. వేసి ఒకసారి తిప్పేసి మూత అయితే పెట్టుకుందాము. దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఆరిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇది రోస్ట్లో నూరబోతుంది మా అమ్మని చూపిస్తాను ఈరోజు. మా అమ్మ స్టైల్లో అని చెప్పాం కదా, మా అమ్మే అనమాట పచ్చడి చేస్తుంది. టమాటా కొత్తిమీర పచ్చడి. మా అమ్మ అసలు ఏమి చేసినా కూడా వంటలు చాలా బాగుంటాయి, అసలు అంత బాగుంటాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న రోల్ని ముందు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. రోలు అలాగే రోకల బండ 2 శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనకైతే ఈ పచ్చడి నూటానికి కావాల్సింది వెల్లిపాయలు, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం కల్లుప్పు. మనకి ఎంతైతే పడుతుందో అంత కల్లుప్పు అనమాట. ఈ పచ్చడి చూడండి ఇంకా కాలిపోతుంది. ఇది కూడా శుభ్రంగా కడిగి తుడిచి అయితే పెట్టారన్నమాట రోలు. ఈలోపు పచ్చడి అమ్మ వాడుస్తుంది కాబట్టి మా అమ్మని నా చాలా వీడియోస్లో మోస్ట్ మా మమ్మీయే ఉంటారు. చెప్పాను కదా, మా మమ్మీ నా సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాను కదా.
నన్ను ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటది. ప్రతీది కూడా నేను ఏదన్నా బాధలో ఉన్నా కూడా తను బూస్టప్ ఇస్తాదనమాట. నా బూస్టప్ అనమాట. చెప్పాను కదా సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి. ప్రతి దానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటది. నా యూట్యూబ్‌కి కూడా మా మమ్మీయే కారణం అన్నమాట. నా ఛానల్‌కి కూడా చెయ్యమ్మా నేనున్నాను వెనకిడితే అని చెప్పేసి. ఇప్పుడైతే కొత్తిమీర, వెల్లిపాయలు అలాగే ఉప్పు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి బాగా మెత్తగా. మెత్తగా వేసుకొని బాగా నూరుకోవాలి మెత్తగా. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి మనం ముందుగానే వాడిచిపెట్టుకున్న పచ్చడినైతే దాంట్లో అయితే వేసేసుకోవాలి. మా మమ్మీ చూడండి రాండి తినండి మీరు కూడా అని చెబుతుందన్నమాట. చూడండి అసలు పచ్చడి మా మమ్మీ రోట్లో వేస్తుంటేనే పొగలు వస్తున్నాయి. ఈ బయట పక్కేమో మాకైతే వర్షం పడుతుంది ఫుల్గా. ఈ వర్షానికి వేడి వేడి అన్నంలో అలాగే వేడి వేడి దోశ. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దోశ అనమాట. దానికని చెప్పేసి మా మమ్మీ ఎత్తి చూపిస్తుంది అన్నమాట మీకు. ఇంకా వేడి వేడి దోశలోకి అలాగే అన్నంలోకి కమ్మగా తినవచ్చు ఈ పచ్చడి అయితే. ఇంక ఈ పచ్చడిని అయితే రోట్లో వేసి ఇదిగో చూడండి మా మమ్మీ చూపిస్తుంది కదా. మీకు రోట్లో నూరటం రాని వాళ్ళు ఈ పచ్చడి చూసి నేర్చుకోవచ్చు అనమాట. మా మమ్మీ అయితే అన్నీ బాగా చూపిస్తారు చూడండి. అలా మనము కచ్చపచ్చగా అలా తిప్పుతూ ఉంటే లోపల ఉన్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నలిగిపోతాయి అన్నమాట. మెత్తగా మన పేస్ట్ అయిపోతాయి అన్నమాట బాగా. ఆ రోజుల్లో అసలు మనకి మిక్సీలు ఎక్కడ పండి చెప్పండి. మనకు అసలు మిక్సీలే లేవు ఆ రోజుల్లో మనకైతే. ఇప్పుడు రోట్లో నూరితే ఎంత కమ్మగా ఉంటుందో ఇప్పుడు మనం అలానే మనందరం కూడా పాత పద్ధతులనే నేర్చుకుంటున్నాం కదా. ఇంకో చూడండి మా మమ్మీ వాయిస్ అయితే మిస్ అయిపోయింది. అందుకని నేనే చెప్తున్నాను మా మమ్మీ కూడా. ఇంకో చూడండి కమ్మని కొత్తిమీర టమాటా పచ్చడి. ఇది చూడండి మీరు కూడా చేసుకొని తినండి. మిక్సీ కంటే కూడా రోట్లో వేసుకున్నారండి ఏ పచ్చడి ఎలాంటిదో అప్పుడు బాగా తెలుస్తుంది అని చెప్తుంది అన్నమాట మా మమ్మీ. ఈ పచ్చడి మా యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీ అందరూ కూడా చూసి ఇంటిల్లిపాది చేసుకొని హాయిగా ఆరగించండి అని చెబుతుంది మా మమ్మీ అయితే. వాయిస్ మిస్ అయిపోయింది, సారీ మీ అందరికీ. ఇంకా పచ్చడిని తోడి ఇంకా తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టేశాను. ఇంక ఇది దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది. మా మమ్మీ పచ్చడి నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి ఒక్కసారి అయినా సరే, చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేశారంటే నేను ముందుకెళ్ళిపోతాను మీలాగే. నన్ను అందరు యూట్యూబర్స్ లాగా నన్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.